సో రివ్యూ ఆఫ్ కూలీ చూడండి. పీగస్ వెరీ బ్యాడ్ మూవీ అండి. యాక్చువల్గా వెరీ బ్యాడ్ మూవీ. అంటే రజనీకాంత్ని యూటిలైజ్ చేయలేదు, నాగార్జున గారిని సమంగా యూటిలైజ్ చేయలేదు. ఎవరికైనా కొంచెమైనా బాగా పడిందని అంటే అది ఉపేంద్ర గారికే. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్లీ మేడ్ మూవీ. అండ్ స్టోరీ చాలా చిన్నది. ఫ్రెండ్ని అంటే ఆల్మోస్ట్ లైక్ ట్రైలర్లో చూపించినట్టే ఫ్రెండ్ని చంపేయడం వల్ల వాళ్ళ కూతురికి థ్రెట్ ఉంటుంది, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు అన్నదే రజనీకాంత్ కంప్లీట్ స్టోరీ కూడా అదే. నాగార్జున గారిని చాలా స్టైలిష్గా చూపించారు, బట్ అండర్ యూటిలైజ్డ్. ఏమైనా కాస్త కూస్త బాగుందంటే ఒక హాస్టల్లో ఒక ఫైట్ ఉంటుంది రజనీకాంత్ది, అనిరుద్ మ్యూజిక్తో అదిరిపోయింది. అండ్ 1-2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎండింగ్లో అమీర్ ఖాన్ సీన్ అదొకటి ఓకే. అసలు షౌబిన్ మెయిన్ క్యారెక్టర్ మెయిన్ విలన్ అనుకోలేదు, ఆయన కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాడు. అంటే లైక్ లోకేష్ కనకరాజన్ తీసిన మూవీస్లో ఇదే బ్యాడ్ మూవీ. అసలు కంటెంటే లేదు సినిమాలో. కంటెంట్ ఉన్నా సరే అసలు ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో శోభిన్ శృతి హాసన్ పట్టుకునే సీన్లు అయితే అసలు ఓవర్ ప్రిడిక్టబుల్. శోభిన్కి ఇంకో లేడీ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా ఓవర్ ప్రిడిక్టబుల్. అంటే మనం ఏజెంట్ అయినా ఇలాంటివన్నీ చూసేయడం వల్ల అసలు చాలా ప్రిడిక్టబుల్ కంటెంట్. 2/5 మూవీ. 0 ఎక్స్పెక్టేషన్స్ చూడండి, మీకు బిలో యావరేజ్ కనిపించవచ్చు.